హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ అయితే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేను చాలా కష్టపడి తీసిన, పిల్లలతోనైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇది గోంగూర నిల్వ పచ్చడి. ఫస్ట్ అయితే గోంగూరని నీట్గా కడుక్కున్న తర్వాత ఎండుమిర్చి మధ్యలోకైతే దింపుకొని ఫస్ట్ ఎండుమిర్చిని మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ పోసి తర్వాత అదే కడాయిలో మన గోంగూర అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. గోంగూరలో నూనె వేయకున్న అవసరం అయితే లేదు. ఇగో ధనియాలు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ సైడ్ అయితే చూసిరా ఇట్లా పండు వేయించుకోవాలి. దాని అయితే మిక్సీలో వేసుకొని ఇట్లా కారం లాగా చేసుకోవాలి. తర్వాత గోంగూర కారం రెండు మిక్సీలో వేసుకొని ఇట్లా మామూలుగా పట్టుకోవాలి. మరీ పలచగా అయితే పట్టొద్దు. ఇగో ఇట్లా మామూలుగా వీడియోలో చూపిస్తున్నైతే పట్టుకున్న తర్వాత ఇక మనం పోపు వేసుకుంటాం కదా, పోపు వేసుకుంటే అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇగో మిక్సీ పట్టేటప్పుడే నేనైతే ఎల్లిపాయలు కూడా వేసిన, అదైతే మిస్ అయిపోయింది. ఎల్లిపాయలు మిక్సీలోనే వేసుకోవాలి. ఇందులో కూడా వేసుకున్న బాగుంటాయి. పోపులో కూడా పోపు దినుసులు వేసుకొని పచ్చడి అయితే పోపు పెట్టుకుంటే గోంగూర నిల్వ పచ్చడి కంప్లీట్ అవుతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అయితే చాలా కష్టపడి వీడియో తీసిన, లైక్ చేయండి.